నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మనకి ఎప్పుడో అరుదుగా లభించే జున్ను, అది గ్రామీణ వాసులకు గేదెలు ఈన్న ఆవులు ఈన్న వాళ్ళకి లభిస్తుంది. ఇక పట్టణ వాసులకు ఇప్పుడు డైరీలు జున్నుని కప్పుల రూపాన అమ్మకం ప్రారంభించారు. శుభ అశుభ కార్యక్రమాల్లో కూడా జున్నుని వడ్డించడం అనేది ఈ మధ్యకాలంలో మనం అధికంగా చూస్తున్నాం. జున్ను అంటే గేదె కానీ ఆవు ఈనిన తర్వాత మొదటి 3 రోజులు ఇచ్చే పాలు, అవి రంగు కొంచెం లేత పసుపు రంగులో ఉంటాయి. ఆ పాలను దాంట్లో బెల్లము, అలాగే యాలుక పొడి, మిరియాలు అవేసి ఈ పాలను కాస్తే జున్ను వస్తుంది. ఈ జున్ను గురించి కొన్ని అపోహలు ఉన్నాయి. ఎప్పుడో పొదుగులో నిల్వ ఉన్న పాలు కదా, ఆ నిల్వ ఉన్న పాలు మనం పితికి అవి జున్ను తింటే మనకి అజీర్తి చేస్తుందేమో, అనారోగ్యం వస్తుందేమో, పిల్లలకు అరగదేమో, ఇలాంటి అపోహలు ఉంటాయి. జున్ను తినటం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. అయితే షుగర్ ఉన్న వాళ్ళు జున్ను అధికంగా తింటే జున్నులో బెల్లం వేసి ఉంటారు కనుక బెల్లం అతి తక్కువ వేసుకుని వాళ్ళు తినచ్చు. ఈ జున్నులో మాంసకృతులు, ప్రోటీన్ చక్కగా చాలా అధిక మొత్తంలో ఉంటాయి. విటమిన్లు, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి ఉంటుంది. ఖనిజ లవణాలు, కాల్షియం, మెగ్నీషియం ఉంటుంది. జున్ను కుటుంబ సమేతంగా పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ తినచ్చు. లభించినప్పుడల్లా గ్రామీణ వాసులు తినచ్చు. పట్టణాల్లో మనకు అన్నీ ఈ డైరీ ఉత్పత్తులు అమ్మే అవుట్లెట్స్లో కానీ లేదా సూపర్ మార్కెట్లో లభిస్తూ ఉంది. జున్ను వారానికి కనీసం ఒకసారి తినటం మంచిదే. ఈ జున్నులో 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటిది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీనివల్ల మనకు మన శరీరంలో ఉండే, రక్తంలో ఉండే తెల్ల కణాలను ప్రేరేపించి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంటరైటిస్, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, న్యూమోనియా లాంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. ఇక రెండవది, పిల్లలు ఎత్తు పెరగాలన్నా, దేహ దారుఢ్యం, కండపుష్టి రావాలన్నా చాలామంది తల్లిదండ్రులు డాక్టర్ దగ్గరికి వచ్చి, మా అబ్బాయి ఎత్తు పెరగట్లేదు, మా అబ్బాయి చాలా సన్నగా ఉన్నాడు, మా అబ్బాయి గాలేస్తే పడిపోయేటట్టు ఉన్నారు డాక్టర్ గారు, కొంచెం వాళ్ళ కండపుష్టి వచ్చేటట్టుగా, బలం వచ్చేలా, ఎత్తు పెరిగేలా, మేము అమ్మా నాన్న ఇద్దరం ఇంత పొడుగున్నాం, మా పిల్లలు ఏంటి ఎత్తు పెరగట్లేదని ఆందోళన చెందుతారు. అలాంటి వారికి పిల్లలు బాగా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది జున్ను. ఇక 3, పిల్లలకి ఎక్కువగా విరోచనాలు అవుతుంటాయి. విరోచనాలతో పాటు వాంతులు కూడా అవుతాయి. ఈ విరోచనాలు కాకుండా జున్ను తింటే, జున్ను దానిలో లాక్టోఫెరిన్ అనే ఒక పదార్థం ఉండటం, జున్ను తినటం వల్ల మనకు జీర్ణకోశంలో గుడ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా, ఉపయోగపడే బ్యాక్టీరియా, అటువంటి బ్యాక్టీరియా వృద్ధి చెందటం వల్ల విరోచనాలు అవ్వవు. కనుక చిన్నపిల్లలకు ప్రధాన సమస్య అయిన విరోచనాలు, వాటితో పాటు వాంతులను అరికడుతుంది. ఇక 4, పిల్లలన్నాక దగ్గు, పడిశం, జ్వరం అనేది చాలా సాధారణం. ఇంకా కొంతమంది స్కూల్ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు తడుస్తారు. అది తడిసినప్పుడు ఫ్లూ జ్వరంలాగా వస్తుంది. ఇంకా కొంతమంది వారానికి ఒక రోజు జ్వరం వస్తుంటుంది. తరచూ జ్వరం రావటం, స్కూల్కి ఎగ్గొట్టడం. ఇది ఈ జున్ను అనేది
శ్వాస సమస్యలు కూడా చెక్ పట్టే అవకాశం ఉంది. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, సైనస్ సమస్యలు, పాల ఉబ్బసము, ఆస్తమా ఉబ్బసాన్ని కూడా రాకుండా చేస్తుంది. అందువల్ల మన పిల్లలు ఎప్పుడు సెలవు పెట్టకుండా, స్కూలు మానకుండా, ఎటువంటి అనారోగ్యం బారిన పడకుండా చేస్తుంది జున్ను. ఇక 5, మెదడు యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. నరాల దృఢత్వానికి దోహదపడుతుంది. ఈ జున్ను తింటే మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, కోపతాపాలు, చిరాకు, పరాకు లాంటి వాటిని దూరం చేస్తుంది. ఇక 6, పిల్లలకి దంతక్షయము, పిప్పిపళ్ళు, పుచ్చుపళ్ళు సాధారణంగా వస్తుంటాయి. పిల్లలకి చిగుళ్ళ నుంచి నెత్తురు గారటం, చిగుళ్ళ నుంచి చీము గారటం కూడా జరుగుతుంది. ఈ దంత ఆరోగ్యాన్ని కాపాడుతూ నోటి దుర్వాసనకి కూడా లేకుండా చేస్తుంది. 7, క్రీడాకారులకు కండపుష్టి కావాలి, తక్షణ ఎనర్జీ, శక్తి కావాలి, వాళ్ళకి స్టామినా కావాలి. కనుక క్రీడాకారులకు, అట్లాగే బౌన్సర్లు, వాళ్ళ కండపుష్టి కావాలి. అటువంటి వారికి జున్ను ఎంతగానో ఉపయోగపడుతుంది. 8, కంటి చూపు, రేజీకటిని నివారిస్తుంది. ఒకవేళ మీకు కళ్ళజోళ్ళు ఉంటే ఆ పవర్ పెరగకుండా అక్కడితో తగ్గించే పని జరుగుతుంది. అసలు కళ్ళజోళ్ళు రాకుండా కూడా చేయగలదు. ఇక 9, చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది, దగదగా మెరిసిపోతుంది. ముఖం కళగా ఉంటుంది, ముఖంపై మొటిమలు, మచ్చలు రాకుండా చేస్తుంది. వృద్ధులకు ముఖం మీద ముడతలు వచ్చేస్తాయి, చర్మం మీద ముడతలు వచ్చేస్తాయి. వాటిని త్వరితగతిని రాకుండా చేస్తుంది. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. వివాహము కాని యువతీ యువకులు జున్ను తింటే మీ యొక్క అందం, ఆకర్షణ, అట్రాక్షన్, గ్లామర్, బ్యూటీ రెట్టింపు అవుతుంది. ఇక 10, జున్ను తింటే ఎముక దృఢత్వం వస్తుంది, ఎముక పెళుసుదనాన్ని నివారిస్తుంది. వృద్ధాప్యంలో దెబ్బ తగలకుండానే తుంటెముక ఇరిగిపోతుంది. తుంటెముక ఇరిగిపోతే పెద్ద ఆపరేషన్ చేయాలి. ఈ తుంటె ఇరగటానికి కారణం, ఎముక పెళుసుదనానికి ప్రధాన కారణం కాల్షియం లోపము, ఫాస్ఫరస్ లోపము, విటమిన్ డి లోపము, మెగ్నీషియం లోపం. జున్ను తింటే మోకాడ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి ఇలాంటి సమస్యలను అధిగమించవచ్చు. ఈ విధంగా కొంతమంది జున్ను తినాలంటే అమ్మో వాతం అని అపోహలే. జున్ను తింటే వాతం వస్తుందని ఎక్కడ ఏ రకమైన పరిశోధనలు లేవు. కేవలం మూఢనమ్మకాలు, అపోహలు మాత్రమే. కనుక జున్నుని తప్పకుండా వారానికి ఒక రోజు తినటం ప్రారంభించండి. కుటుంబ సమేతంగా, ఆరోగ్యవంతంగా, హాస్పిటల్కు దూరంగా, డాక్టర్లకు దూరంగా, మందుల షాప్కి వెళ్ళి మందులు కొనకుండా ఆరోగ్యవంతమైన, ఆరోగ్యకరమైన అలవాట్లతో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. జున్ను దొరికినప్పుడల్లా వదిలిపెట్టద్దు. మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళినా, లేదు పాల ఉత్పత్తులమ్మే డైరీ ఆ షాపుకి వెళ్ళినా మరీ అడిగి నాకు జున్ను కావాలని తెచ్చి కుటుంబ సమేతంగా తినండి.